తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాల్లోనూ ఆర్టీవీ ముందుగా చెప్పినట్టుగానే 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది, ఒక స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇక్కడ జీరోకి పడిపోయింది బీఆర్ఎస్ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. గత ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి 0కు పడిపోయింది. చెరి సగం స్థానాలను కాంగ్రెస్ బీజేపీ పంచుకున్నాయి. ఒక ఎంపీ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంది, హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని. సో ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్ ఇంత స్థాయిలో పడిపోవడానికి కారణం ఏంటి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లోనే గెలిచింది. ఈ ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 0కు పడిపోవడానికి కారణం ఏంటి? భారీగా ఓట్ షేర్ను కోల్పోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. ఆర్టీవీ ఎడిటర్ చంద్రమౌళి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చంద్రమౌళి గారు నమస్తే. నమస్తే చంద్రమౌళి గారు, ఎలా చూడాలి దీన్ని? ఇంత భారీ స్థాయిలో బీఆర్ఎస్ జీరోకి పడిపోవటాన్ని, ఈ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల కౌంటింగ్ సార్లని ఏ విధంగా చూడాలి ఫలితాల సార్లు? ఓకే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరోకి పడిపోవడం అన్నది ఆ పార్టీ క్యాడర్కు ఒక షాక్ లాంటిదే. కాకపోతే ఇదేమి అనూహ్యమైంది కాదు. మన ఆర్టీవీ కూడా ముందే చెప్పింది, మన ప్రీపోల్ సర్వేలో బీఆర్ఎస్కి 0, కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 వస్తాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి పరిణామాలు చూస్తే ఒకసారి బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. కానీ ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ క్యాడర్లో తీవ్రమైన నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. తర్వాత పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం కోల్పోయింది. దీంతో చాలామంది క్యాడర్ అంతా బీజేపీ వైపు వెళ్ళిపోయారు. నాయకులు చాలామంది, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ముఖ్యంగా చూస్తే ఆరూర్ రమేష్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బీబీ పాటిల్ ఎంపీ, కడియం శ్రీహరి ఎమ్మెల్యే, రంజిత్ రెడ్డి ఎంపీ, పి రాములు ఎంపీ, అట్లాగే సునీత మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి, అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న సైద్ రెడ్డి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ను వదిలేసి బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. దీంతో ఏంటంటే పార్టీ క్యాడర్లో ఒక మొరేల్ దెబ్బతింది. పార్టీ భవిష్యత్ ఏంటి అనే ఒక అనుమానాలు, ఒక భయాందోళనలు మొదలైనాయి. ఇది పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక రెండో కారణం చూస్తే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా తప్పులు జరిగినాయి అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి చూడొచ్చు, మల్కాజ్గిరి ఉంది మన హైదరాబాద్లోనే. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. అయినా కూడా మల్కాజ్గిరిని బీఆర్ఎస్ 3rd పొజిషన్లోకి వెళ్ళిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభ్యర్థి ఎంపిక. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అని తన అభ్యర్థిని నిలిపారు. ముందు నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈటెల రాజేందర్కు ధీటైన వ్యక్తి కాదు అనే చర్చ జరుగుతూనే ఉంది. అట్లాగే ఇంకొక నియోజకవర్గం చూస్తే మెదక్లో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా పెట్టారు. వెంకట్రామిరెడ్డికి నిజం చెప్పాలంటే అక్కడ మల్లన్న సాగర్ బాధితుల విషయంలో కొంత సరైన ఒక పాజిటివ్ పేరు లేదనేది మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. అట్లాగే ఇంకొకటి చేవెళ్ళ సెగ్మెంట్లో కాసాని జ్ఞానేశ్వర్ని పెట్టారు. నిజానికి ఆయన ఒకప్పుడు జెడ్పీ చైర్మన్గా పనిచేశారు, కానీ చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఆయనకు క్యాడర్ కూడా బలంగా లేదనే చర్చ నడుస్తోంది. ఇంకొకటి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ చాలా బలహీనమైన వ్యక్తుల్ని, బలహీనమైన అభ్యర్థుల్ని నిలిపారనే ఒక చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది నాయకులు టికెట్ ప్రకటించిన తర్వాత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం కడియం శ్రీహరిని తీసుకోవచ్చు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూతురికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు, వరంగల్ ఎంపీ టికెట్. అయినా కూడా పార్టీ గెలవదు, పార్టీ నిలబడదు అనే అవిశ్వాసంతో, ఒక అపనమ్మకంతో ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ కాంగ్రెస్ పార్టీలోనే కడియం కావ్య ఇప్పుడు విజయం సాధించారు. ఇలాగా పార్టీలో విశ్వాసం దెబ్బతినటం, చాలామంది నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం, చివరి అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్ల పార్టీ 0 పర్ఫార్మెన్స్ చూపించింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఓట్ షేర్ కూడా మరి 16.68% ఓట్ షేర్కి బీఆర్ఎస్ పడిపోయింది. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవిత బెయిల్ కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్కి పిలుపునిచ్చారు కేసీఆర్ లోపాయికారంగా అంటూ ఉన్నారు. సో ఇది నిజం అనుకునే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ ఆరోపణలని? కానీ ప్రధాన కారణం కవిత బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది ఈ లోక్సభ ఎన్నికల్లో అదేమీ పనిచేయలేదు. ముఖ్యంగా పార్టీ ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీలో క్యాడర్లో మొరేల్ దెబ్బతింది.
దానికి తోడు పార్టీ నాయకత్వం చాలా రోజుల దాకా కూడా కేసీఆర్ బయటికి రాకపోవటం, అలాగే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బయటికి వచ్చినా కూడా కేసీఆర్ రాకపోవటం, కేసీఆర్ అనారోగ్యం పాలు కావటం, ఇదంతా కూడా ఏంటి పార్టీ రివైవ్ అవుతుందా లేదా, పార్టీకి మళ్ళీ ఫ్యూచర్ ఉందా లేదనే అనుమానాలు చాలా బలంగా ఏర్పడ్డాయి పార్టీ క్యాడర్లో. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదనే భావన కలిగించడానికి కవిత అరెస్ట్ ఉపయోగపడింది. కానీ దానివల్ల బీఆర్ఎస్కు జరిగిన మేలు కంటే బీజేపీ జరిగిన మేలే ఎక్కువ. ఎందుకంటే బీఆర్ఎస్లో ఇక లాభం లేదు, బీఆర్ఎస్కి ఫ్యూచర్ లేదు, అంటే సమీప భవిష్యత్తులో పార్టీ రివైవ్ కావడం కష్టము అనే ఒక భావన పార్టీ క్యాడర్లో ఏర్పడింది. ఆ తర్వాత ముఖ్యంగా పార్టీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్లో బీజేపీ వైపు వెళ్ళిపోవడం చాలా స్పష్టంగా కనిపించింది. దాదాపు 20% క్యాడర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయినట్టుగా మనకు స్టడీస్ చెప్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో ఒక వైరం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఇద్దరి మధ్యలో చాలా చోట్ల ఒక ఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎదుర్కోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కనిపించిన పార్టీ బీజేపీ. ఆ కారణంగా చాలామంది క్యాడర్ కానీ నాయకులు కానీ బీజేపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఏమైంది, పార్టీ బీఆర్ఎస్కు ఉన్న క్యాడర్ మెజారిటీ క్యాడర్ అంతా బీజేపీకి వెళ్ళిపోవడం వల్ల ఓటింగ్ షేర్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. కానీ అభ్యర్థుల ఎంపికలో ఎందుకు బీఆర్ఎస్ ఇంత చాలా పేలవంగానే ఉంది? మనకి నాగర్ కర్నూలు చూసినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడే చాలా విమర్శలను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ విషయాన్ని కూడా సికింద్రాబాద్ కూడా పద్మారావు గౌడ్కి టికెట్ని కేటాయించింది. సో అంటే అభ్యర్థులు దొరకక మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థినే సికింద్రాబాద్లో ఎంపీ అభ్యర్థిగా నిలిపింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిలపడంలో గతంలో కేసీఆర్ని భారీగా విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి వచ్చిన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అలాగే కాసాని జ్ఞానేశ్వర్ కూడా చేవెల విషయంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేశారు. సో అభ్యర్థుల విషయంలో చాలా పేలవంగా ఎందుకు బీఆర్ఎస్ స్టెప్ తీసుకుంది? అయితే ప్రవీణ్ కుమార్ విషయంలో పేలవంగా అనడానికి వీల్లేదు. ఆయన అప్పటి వరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు, మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నారు. ఈ విషయంలో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం కేసీఆర్ కొంత స్ట్రాటజిక్గానే వ్యవహరించారనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పార్టీ నుంచి కొంతమంది సీనియర్ దళిత నాయకులు, కడియం శ్రీహరి లాంటి నాయకులు పార్టీలోంచి వెళ్ళిపోవడం వల్ల ఆ ఖాళీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భర్తీ చేసుకోవచ్చని కేసీఆర్ అనుకున్నారు. రిజర్వ్డ్ సీట్లో గెలవచ్చు, మిగతా ఇద్దరు నాయకుల కంటే కూడా ఈయన బలమైన వ్యక్తి అని కేసీఆర్ నమ్మారు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ విషయంలో ఆయన అంతకుముందు కూడా టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి. అక్కడ చేవెళ్లలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఒక బీసీ నాయకుడిని పెట్టడం ద్వారా బీసీ ఓట్లన్నీ కూడా గార్నర్ చేయొచ్చు, ఆ రకంగా ఓట్లు షేర్ పెంచుకొని విజయం సాధించవచ్చు అని చెప్పేసి కేసీఆర్ అనుకున్నారు. కానీ నిజానికి అది అలా జరగలేదు. మౌని గారు, ఇక్కడ బీఆర్ఎస్ జీరోకి పడిపోవడం, బీజేపీ గత 4 స్థానాలను డబుల్ చేసుకోవడం, 12 స్థానాల్లో గెలుస్తుంది అనుకున్న కాంగ్రెస్ 8 స్థానాలకు పడిపోవడం, చిరుసకం. ఈ సినారియోని ఎలా చూడాలి? ఏం వర్కౌట్ అయింది అనుకోవచ్చు? ఇక్కడ మీరు అన్నట్టు 12 స్థానాలు గెలుస్తామనుకున్న కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితం కావడం, అలాగే గతంలో 4 స్థానాల్లో ఉన్న బీజేపీ 8 స్థానాలకు పెరగటం, దీనికి ప్రధాన కారణం మోడీ కరిష్మా. మనం ఒకసారి చూడొచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలిచింది. ఆ 8 స్థానాల్లో 7 స్థానాలు ఉత్తర తెలంగాణలో గెలిస్తే ఒకే ఒక సీట్ మాత్రం హైదరాబాద్లో గెలిచింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 అసెంబ్లీ స్థానాలు మనం పార్లమెంట్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక పార్లమెంటు స్థానానికే పరిమితం అవుతుంది. అట్లాంటిది 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది అంటే అది చాలా స్పష్టంగా మోడీ కరిష్మానే చెప్పాలి. రైట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. ఇంకొక విషయం చెప్తాను మీకు బీజేపీకి సంబంధించి. బీజేపీ విజయ పరంపరను చూస్తే రీజియన్ వైజ్గా ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేయొచ్చు. బీజేపీకి ఉన్న 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. దక్షిణ తెలంగాణ కాంగ్రెస్కు కంచుకోటగా మనం చెప్పుకోవాలి. బీజేపీకి ఉన్న 7, ఇప్పుడే చెప్పాను, బీజేపీకి ఉన్న 8 అసెంబ్లీ సీట్లలో 4 ఆదిలాబాద్ జిల్లాలో, 3 నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ట్రెండ్ చూస్తే కూడా గెలిచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో
ఉత్తర తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అవి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్. అట్లాగే బీజేపీ గెలిచిన మిగతా 3 స్థానాల్లో హైదరాబాద్ రీజియన్లో 3 ఉన్నాయి. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అండ్ చేవెళ్ళ. ఈ మూడింటిని మనం హైదరాబాద్ రీజియన్గా చూస్తున్నాం. బీజేపీ గెలిచిన సీట్లో ఒకే ఒక్కటి దక్షిణ తెలంగాణలో ఉంది, అది మహబూబ్ నగర్. అక్కడ డీకే అరుణ గెలిచారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంటే దక్షిణ తెలంగాణని మన కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ విజయాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే కాంగ్రెస్ గెలిచిన సీట్లలో దక్షిణ తెలంగాణలోనే 6 సీట్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో 2 చోట్ల విజయం సాధించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, బీజేపీ గెలిచిన 8 సీట్లలో 4 సిట్టింగ్ ఎంపీలు గెలిచారు. వాళ్ళు నిజామాబాద్ నుంచి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అండ్ ఆదిలాబాద్, సికింద్రాబాద్. ఈ 4 చోట్ల కూడా బీజేపీ తన సిట్టింగ్ ఎంపీలను గెలిపించుకోగలిగింది. ఇప్పుడు హైదరాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఎందుకంటే మాధవీలత ప్రచారంలో చాలా హడావుడి సృష్టించారు. సో ఫలితం ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఒకసారి మాధవీలత పోటీ ఇచ్చారని అనుకోవాలా? అక్కడ ఫలితాన్ని ఏ విధంగా చూడాలి? మాధవీలత ఎప్పుడూ సీరియస్ పొలిటీషియన్ కాదు. నిజానికి ఆమెకు ఎలక్షన్లో సీట్ ఇచ్చే వరకు, టికెట్ ఇచ్చే వరకు కూడా ఆమెకు బీజేపీలో సభ్యత్వమే లేదు. ఆమెకి ఒక డాక్టర్గానో లేక ఒక హాస్పిటల్ ఓనర్గా పేరుంది. కొంత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిజంగా ఆమె ఎప్పుడూ పార్టీలో యాక్టివ్గా లేరు. ఏ రోజు కూడా ఆమె బీజేపీ గడప తొక్కింది లేదు. ఒక సీరియస్ పొలిటీషియన్గా ప్రజలు ఎప్పుడూ గుర్తించలేదు. కాకపోతే ఆమెకున్న వాక్చాతుర్యం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. నిజానికి ఆమె నేషనల్ ఛానల్స్లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలా వైరల్ అయినాయి. ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ దగ్గర నుంచి కూడా చాలా అభినందనలు వచ్చినాయి. ఆమె మాటలు చాలా వైరల్ అవ్వటం, చాలా ప్రచారంలో ఆమె చేసిన హడావిడి ప్రజల్ని బాగా ఆకట్టుకుంది. పోలింగ్ రోజున బురకాలు ఎత్తి చూడడం కానీ, తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, సోషల్ మీడియాలో ఆమె చేసిన హల్చల్ వల్ల ఒక హైప్ క్రియేట్ అయింది. ఒకానొక టైంలో అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలుగుతారన్నంత హైప్ క్రియేట్ అయింది. కానీ నిజానికి అక్కడున్న కాంటాక్ట్స్, అక్కడున్న ప్రజలతో ఆమెకు పరిచయాలు కానీ, ఆమెకున్న సంబంధ బాంధవ్యాలు చాలా తక్కువ. ఆ తర్వాత రెండో కారణం, అక్కడున్న సీనియర్ బీజేపీ నాయకులు రాజాసింగ్ కావచ్చు, భగవంతరావు కావచ్చు, వీళ్ళెవరి సహకారం కూడా మాధవీలతకు అందలేదు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆమె చేసిన హడావిడి చూసి ఒకానొక టైంలో అసదుద్దీన్ ఓవైసీ ఒక డిఫెన్స్లో పడిపోయారు. చివరికి ఆయన కొన్నిసార్లు చూసే మనం టెంపుల్స్లోకి వెళ్ళి పూజలు చేయడం, హిందూ మత పెద్దల దగ్గర నుంచి కూడా ఆశీర్వాదాలు తీసుకోవటం. అంటే తను కూడా నేను హార్డ్ కోర్ ముస్లింను కాదు అని కొన్ని హిందూ ఓట్లను కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ మేరకి ఆమె చేసిన హల్చల్ పనికొచ్చింది. ఒక బీజేపీ ఒక వేవ్ క్రియేట్ చేసినట్టుగా కనిపించింది తప్ప నిజానికి అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఆమెకు సంబంధం లేకపోవటం వల్ల పెద్దగా ఓట్లలో ఆమె ఒక లాభం పొందలేకపోయారు. కానీ మౌలి గారు, దేశవ్యాప్తంగా బీజేపీ హవా తగ్గితే తెలంగాణలో బీజేపీ హవా పెరగటాన్ని ఎలా చూడాలంటారు? బీజేపీ గత కొంతకాలంగా ఇక్కడ గ్రౌండ్ బాగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. తెలంగాణలో ముస్లిం ఓట్లు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. చాలా చోట్ల హైదరాబాద్తో పాటు చాలా ఆదిలాబాద్ కానీ, జహీరాబాద్ కానీ, కరీంనగర్ కానీ చాలా చోట్ల పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్లు కూడా ఉన్నాయి. ఇది ఒక బ్రీడింగ్ గ్రౌండ్గా పనికొచ్చింది. అందుకే కర్ణాటక తర్వాత బీజేపీ ఎక్కువగా తెలంగాణ మీద ఫోకస్ పెడుతూ వచ్చింది. మీరు చూడండి, బండి సంజయ్ కానీ మిగతా చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మతానికి సంబంధించిన ఇష్యూస్ని ఎక్కువ హైలైట్ చేస్తూ వచ్చారు. మీరు ఇంకో విషయం చూడాలి, మాధవీలత ప్రచారానికి వచ్చినప్పుడు నవనీత్ కౌర్ కూడా 15 నిమిషాలు కాదు 15 సెకండ్లు ఇస్తే మా తడక చూపిస్తామన్నారు. ఒక రకంగా మత ప్రాతిపదికన ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కొంత సక్సెస్ అయింది. దానికి తోడు ఇంతకుముందే చెప్పుకున్నట్టు మోడీ కరిష్మా కూడా పనిచేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంత హవా చాటిన రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి, సిట్టింగ్ స్థానంలో మాత్రం ఏమాత్రం హవాను కనబరచలేదు. ఒకవేళ ఇప్పుడు 12 సీట్లను సాధిస్తే రేవంత్ రెడ్డి హవా భారీగా పెరిగిపోతుంది. ఆయన ఓ రేంజ్లో చక్రం తిప్పుతారు, ఆయన మరింత పవర్ సెంటర్గా మారుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి సమంగా రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది? ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందా?
అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు జరిగే అవకాశం అయితే లేదు. కాకపోతే ఒక భయాందోళన మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉండేది. ఇక్కడ బీజేపీకి 12, 14 సీట్లు వస్తే ఆ మేరకు కాంగ్రెస్ సీట్లు తగ్గిపోతాయి. కాంగ్రెస్ 2 సీట్లకో 3 సీట్లకో పరిమితం అయితే మోడీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొడుతుందా అన్న భయాందోళన వ్యక్తమయ్యాయి. దానికి తోడు ఒకవేళ అంతకంటే సంఖ్య తగ్గితే, ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి, అంతకంటే తగ్గితే ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కూడా తగ్గిపోయేది. కార్యకర్తల్లో కానీ పార్టీ నాయకుల్లో కానీ ఆయనకున్న ప్రాధాన్యత తగ్గి కొంత పార్టీలో డిసెంట్ వాయిస్, అవిశ్వాస వాయిస్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉండేది. కాకపోతే ఇప్పుడు 12 అని వాళ్ళు చెప్పుకుంటున్న 8 కూడా వాళ్ళకి గుడ్ నంబరే. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫైనల్గా దేశవ్యాప్తంగా ఉన్న సినారియోని చూసి ఆంధ్రప్రదేశ్ అవసరం కేంద్రానికి ఏ విధంగా ఉంటుందని చర్చించుకుంటాం. ఎందుకంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో 16 లోక్సభ స్థానాలు వచ్చాయి, జనసేనకు 2 లోక్సభ స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు బీజేపీకి 3 లోక్సభ స్థానాలు వచ్చాయి, వైసీపీకి కేవలం 4 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి రాష్ట్రాల అవసరం చాలా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎటువంటి చక్రం తిప్పే అవకాశం ఉందని అనుకో. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏకున్న బలాన్ని చూసుకుంటే చంద్రబాబు చక్రం తిప్పుతారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడుకున్న లెక్కలు బట్టి మొత్తం ఎన్డీఏకి 291 సీట్లు ఉన్నాయి. అందులో 16 సీట్లు టీడీపీకి ఉన్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీయే. టీడీపీకి ఉన్న 16 సీట్లు అండ్ జనసేనకు ఉన్న 2 సీట్లు తీసుకుంటే చాలా కీలకంగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి. ఈ 2 సీట్లకు ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ముఖ్యంగా ఏపీకి కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి, ముఖ్యంగా అది ప్రత్యేక హోదా కావచ్చు, అక్కడికి రావాల్సిన మిగతా పోలవరం ప్రాజెక్టు కావాల్సిన నిధులు కావచ్చు, అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు చాలా తనకున్న బలాన్ని ఉపయోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మను గారు, మొన్నటి ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైంది బీఆర్ఎస్. ఇప్పుడు ఉప ఎన్నికలో కూడా ఓడిపోవడంతో 38కి బలం తగ్గిపోయింది. లోక్సభ విషయంలో చూసినట్లయితే 0కి పడిపోయింది. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? తప్పకుండా రోహిత్. బీఆర్ఎస్కి ఇక్కడ తెలంగాణ తెచ్చిన పార్టీగా చాలా మంచి ఆదరణ ఉంది. కాకపోతే కొన్ని పొరపాట్ల వల్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవమైనా మనం ఒక విషయం గమనించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ చాలా అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడైతే కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటం మొదలైందో, బస్సు యాత్రలు చేపట్టి రాష్ట్రమంతా తిరగటం మొదలైందో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో మళ్ళీ ఒక కదలిక మొదలైంది. వాళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. మనం చాలా స్పష్టంగా చూడవచ్చు, కేసీఆర్ సభలకి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావటం మొదలైంది. అందుకనే లోక్సభ ఎన్నికల్లో సీట్లు ఏమి గెలవకపోయినా కూడా బీఆర్ఎస్కి కొంత ఓట్ల శాతం మరీ తగ్గలేదు. అట్లాగే ఇక నుంచి కేసీఆర్ ప్రజల్లోనే ఉంటాం, ప్రజల సమస్యల మీద పోరాడతామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ రివైవ్ అవుతుంది. థ్యాంక్ యూ మౌలి గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుత ఫలితాలపై విశ్లేషణ అందించారు. మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ 0 స్థాయికి పడిపోయినా బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణను తెచ్చిన పార్టీగా ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ రేపు పుంజుకునే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మోదీ హవా తెలంగాణలో కనిపించింది అని మౌలి గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కదా, ఆంధ్రప్రదేశ్ గురించి చాలా విస్తృతమైన విశ్లేషణ అందించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో చాలా కీలక పాత్ర వహించబోతోంది. ప్రస్తుతం కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవటానికి కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారు. 16 ఎంపీ సీట్లను గెలుచుకున్న చంద్రబాబు కేంద్రంలో ఖచ్చితంగా చక్రం తిప్పే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.